దారికొచ్చింది. ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటే రోటీ తినండి, లేకపోతే బుల్లెట్ దిగుతుంది అంటూ హెచ్చరించారు ప్రధాని మోదీ. ఈ నేపథ్యంలో మోదీ వార్నింగ్తో గజ 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 వణికిపోయింది పాకిస్తాన్. శాంతి చర్చలకు సిద్ధమంటూ పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రకటించడం ప్రస్తుతం ఈ మాటలకు ఏ స్థాయిలో పాకిస్తాన్ బెదిరిందో, ఏ స్థాయిలకు వణికిపోయిందో అద్దం పడుతోంది. కశ్మీర్, ఉగ్రవాదం, వాణిజ్యం, జల వివాదాలపై చర్చించాలంటూ కామెంట్స్ చేసింది. భారత్ యుద్ధమే కోరుకుంటే తాము అదే మార్గాన్ని ఎంచుకుంటామంటున్నాడు షహబాజ్ షరీఫ్. ఇప్పటికే ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కశ్మీర్ పైనే చర్చ ఉంటుందంటూ తేల్చి చెప్పేసింది భారత్. ఎందుకంటే మీకు గుర్తుండుంటే కనుక ఆపరేషన్ సింధూర్కు సంబంధించి ప్రధాని మోదీ ఆయన మాట్లాడిన సందర్భంలో పాకిస్తాన్ మాట్లాడాలనుకుంటే రెండు ఏంటది? ఉగ్రవాదం పైన, అలాగే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ మీద. ఈ రెండింటి మీద చర్చలు తప్ప ఇంకా దేని మీద కూడా చర్చలు ఉండవంటూ కూడా ప్రధాని మోదీ ఇటు భారత్ తన వాణిని, తన బాణిని గట్టిగా వినిపించింది. అయితే ఇప్పుడు ఈ పాకిస్తాన్ ప్రధాని ఏమి మాట్లాడాలో అర్థం కాని వ్యక్తి ఈరోజు కాళ్ల బేరానికి దిగాడు. ఏమంటున్నాడో తెలుసా? భారత్ యుద్ధమే కోరుకుంటే తాము కూడా అదే మార్గాన్ని ఇచ్చుకుంటా ఉంటే పక్క చెబుతూనే మరోపక్క మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఈ మాటలు చెప్తూ ఉంటే, ఇంకో పక్క ఉగ్రవాదం, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్తో పాటు ఇంకా అంశాలకు సంబంధించి మాట్లాడాలని భారత్ పట్టుబట్టిన సందర్భం అంటే ఈ రెండు అంశాలకు సంబంధించి. సో ఈ నేపథ్యంలో ఈ వ్యక్తి కశ్మీర్, ఉగ్రవాదం, వాణిజ్యం, జల వివాదాలపై చర్చించాలంటూ కామెంట్స్ చేస్తున్నాడు. ఒకసారి ఎందుకు ఇవన్నీ ప్రశ్నించడం జరుగుతోంది, ఎందుకు ఇవన్నీ కోరుకుంటున్నాడు, దాంతోపాటు ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధాని ఏమంటున్నాడో చూద్దాం. God willing, Pakistan came out of this crisis as victorious by the grace of God through our brave actions by our outstanding armed forces and infinite support of the people of Pakistan to our armed forces. We wanted peace. We want peace, and we will work for peace in the region through talks on the table and resolve our outstanding issues, including Kashmir problem according to the resolutions passed by Security Council and United Nations, even by Indian Lok Sabha back in 1954, when Anjani, Prime Minister Nehru, committed plebiscite in Jammu and Kashmir. We are ready to talk for the sake of peace on water issue with a neighbor. We are ready to talk to promote trade and also counter terrorism if they are serious. But if they choose to remain aggressor, then we shall defend our territory and our country like we have done a few days ago by the grace of God. చూసారా ఏమంటున్నాడు? We are ready to talk for the sake of peace అంట. for the sake of resolution టైప్లో మాట్లాడుతున్న సందర్భం. అంటే శాంతి కోసం లేకపోతే అసుస్థిరత కోసమో వీళ్ళు కోరుకుంటున్నారంట, దానికి సిద్ధంగా ఉన్నారంట. ఇంకా ఏమంటున్నాడు? దాంతోపాటు వీ వాంటెడ్ పీస్, వీ వాంట్ పీస్, వీ వర్క్ ఫర్ పీస్. ఇంకోసారి చెప్తున్నా, వీ వాంటెడ్ ఫర్ పీస్, వీ వాంట్ పీస్ అండ్ వీ వర్క్ ఫర్ పీస్. శాంతి కోసం వీళ్ళు పనిచేస్తారంట, శాంతి కోరుకున్నారట, శాంతే కోరుకుంటున్నారంట. దెయ్యాల వేదాలు వర్ణించినట్లేదు,
ఒక దెయ్యం కూర్చొని వేదాలు వల్లించినట్లేదు, లేకపోతే దెయ్యాలు కూర్చొని నేను మంచి చేస్తా అని చెప్పినట్లేదు. ఏడుపు మొహం పెట్టుకుని కూర్చున్నాడు, శాంతి కోరుకుంటున్నాడు. ఒకసారి ఫేస్ చూడండి, ఒక్కసారి ఏం మాట్లాడుతున్నాడు. ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ని చదివేస్తున్నాడు అలా కళ్ళ ముందు, అది క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఇంకా ఏమంటాడు అక్కడ, అవుట్ స్టాండింగ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. నీ డబ్బా నువ్వే కొట్టుకోవాలి. నీ ఇనప డబ్బాలో 4 గులకరాళ్ళు ఉన్నాయి, ఆ 4 గులకరాళ్ళే నీ ఆర్మ్డ్ ఫోర్సెస్. నీ డబ్బాలో 4 గులకరాలు వేసి డబ్బా కొట్టుకుంటే ఆ సౌండ్కి నువ్వు నిజంగా నీ సైనిక సత్తా అనుకుంటే అది నీ భ్రమే. ఓకే, సో ఇక్కడ ఈ వ్యక్తి మాట్లాడిన మాటలు చూశారు కదా, అసలు ఎందుకు ఈ స్థాయిలో మాట్లాడాడు అనే అంశానికి సంబంధించి ప్రధాని మోదీ అసలు ఏమన్నారు, ఆ తర్వాత ఎదుగాడిచ్చిన కౌంటర్ని మనం చూసాం. సో ఇప్పుడు వీడేమంటాడంటే కనుక శాంతి చర్చలకు సిద్ధము అంటూ కూడా చెప్పుకొస్తున్న సందర్భం. సో ఇటువంటి తరుణంలో ఒక్కసారి ప్రధాని మోదీ ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇటు ప్రధాని షహబాజ్ షరీఫ్ ఎంతలా మాట్లాడడానికి కారణం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటు భారత్ తరఫున ఇచ్చిన పవర్ఫుల్ డైలాగ్స్ కింద చెప్పుకోవాలి, ఇటు పవర్ఫుల్ స్పీచ్ కింద చెప్పుకోవాలి. ఎందుకు ప్రధాని మోదీ ఏమన్నారు, భారత్ తన గళాన్ని ఏ స్థాయిలో వినిపించింది, ఇటు షహబాజ్ షరీఫ్ అంతలా ఉనికిపోవడానికి కారణం ఏంటి ఇప్పుడు చూద్దాం. मैं पाकिस्तान के बच्चों को कहना चाहता हूं, ये आपके हुक्मनारा, ये आपकी सेना आतंकवाद के साए में पल रही है. वो आपके जीवन में खतरे पैदा कर रही है, आपके भविष्य को नष्ट कर रही है, आपको अंधेरे में धकेल रही है. पाकिस्तान को आतंक की बीमारी से मुक्त करने के लिए पाकिस्तान के अवाम को आगे आना होगा, पाकिस्तान के नौजवानों को आगे आना होगा. सुख चैन की जिंदगी जियो, रोटी खाओ, वरना मेरी गोली तो है ही. చూసారుగా, ఈసారి కాస్త భారత్ డోసు గట్టిగానే పెంచింది. ఏమన్నారు విన్నారుగా, నేరుగా. ఎందుకంటే గత కొద్ది రోజులుగా DGISPR అక్కడికి సంబంధించిన వాడేదో పేల్తాడు, ఆ తర్వాత దేశానికి సంబంధించి ఈ మధ్యనే ఎయిర్ మార్షల్ కాదు, వాడికి ఏదో బిరుదు ఇచ్చారు, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కి. సో వీళ్ళందరూ కూడా పిచ్చి పిచ్చి ప్రలాపన పేరుతున్న సందర్భం. అట్ ద సేమ్ టైం ఉగ్రవాదుల అంత్యక్రియలకి నేరుగా హాజరవుతున్న సందర్భం. దాంతోపాటు ఉగ్రవాదుల్లా మాట్లాడుతున్న పరిస్థితి. వీటికే భారత్ కౌంటర్ ఇచ్చింది. ఆ దేశ యువత మేల్కోవాలి, ఆ దేశ ప్రజలు అంటే పాకిస్తాన్ ప్రజలు మేల్కోవాలి, పాకిస్తాన్ యువకులు మేల్కోవాలి. ఇంకొక మాట అనడం జరిగింది, అక్కడ సేన అంటే పాకిస్తాన్కి సంబంధించిన బలగాలు ఉన్నాయి కదా, సైన్యం, వాళ్ళు ఉగ్రవాదులతో ఉంటున్నారు, ఉగ్రవాదులతో కలిసి నడుస్తున్నారు, దాంతో అక్కడ ప్రజల్ని నాశనం చేస్తున్నారు, వాళ్ళ భవిష్యత్తుని పూర్తిగా భూస్థాపితం చేసే ప్రయత్నం చేస్తున్నారు, అంధకారంలోకి నెట్టేస్తున్నారు వాళ్ళ భవిష్యత్తుని అంటూ పాకిస్తాన్ ప్రజలకు, పాకిస్తాన్ యువతకు ఇటు భారత్ చెప్పుకొచ్చిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోని పాకిస్తాన్ యువత, పాకిస్తాన్ ప్రజలు ముందుకు రండి, యుద్ధం అనే అంశానికి సంబంధించి కాదు, ఆలోచించండి, మీ సైన్యాన్ని అండ్ మీ వాళ్ళను అక్కడ మేల్కొనిపే ప్రయత్నం చేయండి, హ్యాపీగా రోటి తిని బతకండి, లేకపోతే ఇక్కడ మా తుపాకీ గుళ్ళు సిద్ధంగా ఉన్నాయంటూ భారత్ వార్నింగ్ ఇచ్చింది. ఎవరికి? ఆ దేశ ఉగ్రవాదానికి, ఆ దేశ ఉగ్రవాదంని